హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో గుల్ల మైసూర్ పాక్ తయారు చేసే విధానం అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు షుగర్, 1 కప్పు ఘీ తీసుకున్నాను, నెయ్యి. యాక్చువల్గా మనకు 2 కప్స్ కావాలి. సో నా దగ్గర 1 కప్పు నెయ్యి, 1 కప్పు మనము ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. 2 సరిపోతాయండి, లేకుంటే 2 ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కడాయి పెట్టేసుకొని 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను కడాయికి. తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కరెక్ట్ సరిపోతుంది మనకు వాటర్ వచ్చేసి. ఇది ఇప్పటివరకు మనం ఇప్పుడు చక్కెర కరిగించుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి నేను గిన్నెలో ఘీ ప్లస్ ఆయిల్ యాడ్ చేసుకొని వెయిట్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఇది కూడా మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేడి నెయ్యి తీసుకొని నేను శనగపిండికి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే లంప్స్ లేకుండా మనము ముందే మిక్స్ చేసుకోవాలి. పొడిగా ఉండాలి పిండి. ఇలా ఉండలు లేకుండా మనం పాకంలోకి యాడ్ చేసిన తర్వాత మనకు ఉండ కట్టేస్తుంది. సో ముందే ఇలాగా మనం పొడి లేకుండా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఘీ మాత్రం లో ఫ్లేమ్లో బాగా వేడి ఉండాలండి. ఇంతలోపు మనకు ఈ చక్కెర పాకాన్ని మనము ఇప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాగా పొంగు రావాలి. ఇలాగా బబుల్ బాయిల్ అయిన తర్వాత మనకు పాకం రావాలి. పాకం వచ్చేసి మనకు తీగ పాకం కావాలి. చూసారా, ఇలా ఈ విధంగా తీగగా రావాలి. ఇప్పుడు ఈ స్టేజ్ ఇప్పుడు కరెక్ట్ పాకం మనం సెట్ అయిందనేసి అర్థం చేసుకోవాలి మనము. ఇప్పుడు మనము శనగపిండిని ఈ స్టేజ్లో మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసుకోండి స్టవ్ మాత్రం, ఎందుకంటే ఉండలు లేకుండా అక్కడ రావాలి కాబట్టి మనము. సో ఇలా మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటూ లంప్స్ లేకుండా ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటే మొత్తం లంప్స్ పోతాయండి. ఇటువైపు ఇంకో స్టవ్ మీద ఘీ మాత్రం బాగా వేడి ఉండాలి. అప్పుడే మనకు టెక్స్చర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 2 minutes to 5 minutes మనం బాగా సిమ్లో పెట్టేసుకొని ఈ శనగపిండిని పాకంలో బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికితేనండి మనకు టెక్స్చర్ సరిపోతుంది కరెక్ట్గా గుల్ల మైసూర్ పాక్ రావడానికి. ఇలాగా చూసారా, జూమ్ చేశాను నేను. ఘీ ఆయిల్ ఇంకో గిన్నెలో నేను పెట్టేసుకున్నాను, రెడీ చేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకుని. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము నెయ్యి యాడ్ చేసుకునే స్టేజ్ అండి. చూసారా, వేడిగా నెయ్యి మనం యాడ్ చేసుకుంటూ ఉంటే ఇలాగ పొంగుతూ ఉందన్నమాట. సో పొంగేటప్పుడు మనకు ఏమవుతుందంటే దాని టెక్స్చర్ మాత్రం మొత్తం కలర్ బాగా సెట్ అయిపోతుంది. గుల్ల మైసూర్ పాక్ కలర్ అయితే ఇప్పుడు ఇలాగా. ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఈ పొంగు మొత్తం వచ్చేసి మనం ఇది నెయ్యి మొత్తం బాగా పీల్చుకోవాలండి. శనగపిండి మాత్రం ఇలా ఉడుకుతూ ఆ వేడి ఘీలో ఆయిల్లో ఇలా బాగా కలర్ టెక్స్చర్ మారుతుంది మనకి. ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా 2 minutes ఎగ్జాక్ట్లీ టైం పడుతుందండి. ఇది ముందే డ్రై అవ్వకముందే మనము ఈ పొంగుతున్న వేడి మైసూర్ పాక్ టెక్స్చర్లోకి మనము ఘీని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇలాగ కన్సిస్టెంట్గా మనము కంటిన్యూస్గా ఇలా కన్సిస్టెన్సీ సరిపోవడానికి మనము కలుపుతూ ఉండాలి. లేకుంటే అడుగు పెట్టేస్తుందండి. మొత్తం ఇది కూడా డ్రై అయిపోతుంది ఘీ మొత్తము. ఇలా డ్రై అవ్వకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే అది బాగా పొంగుతుందన్నమాట. కలర్ టర్న్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నేను ఘీ రాసి పెట్టుకున్నా కదా ఆ గిన్నెలోకి ఇప్పుడు మనము యాడ్ చేసుకునే స్టేజ్ వచ్చేసింది. చూసారా, ఇలాగా పొంగుతూ ఉన్నప్పుడే మనము గిన్నెలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 second కూడా లేట్ చేసినా కూడా మొత్తం ఇది డ్రై అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మాత్రం ఎలా ఉందో పొంగిపోయి ఇలా హౌస్లో ఉంచి ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో ఒక 2 minutes అయిన తర్వాత చూసారా ఎలా ఉంటుందో, ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ స్టేజ్లోనే మనము చాకు తీసుకొని మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. షేప్స్ వచ్చేసి చల్లబడిన తర్వాత చూసారా కలర్ ఎలా మారిపోయిందో, చాలా బాగుందండి కలరు. టేస్ట్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. చూసారా, లోపల నుంచి కలర్ చాలా రెడ్గా, చాలా బయట ఎలా కొంటామో అలానే ఉందండి. చాలా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, 100% మీకు రిజల్ట్ వస్తుందండి. పక్క కొలతతో నేను ట్రై చేశాను. సో కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.